రామ్ నారాయణ రామ్. ఏదైనా మొహల్లాలో ఉంటే లేదా ఏదైనా పాష్ ప్రాంతంలో క్వార్టర్లలో ఉంటే దాంతో భగవంతుడి భగవద్భవిత్వం మీద ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ విధి వ్యవస్థ నడుస్తున్నది. అది మనుషులచే రూపొందించిన తాత్కాలిక నియమాలు. ఇక్కడ పనిచేసే కోపం మరియు కామం వంటి పెద్ద మహాశక్తులు, ఆ శక్తులపై భగవంతుని భగవత్క్షమత ఆధారపడలేదు. అలా జరిగితే సృష్టి యొక్క రహస్యం తుడిచిపెట్టబడుతుంది. సృష్టికర్త తనదైన మానసిక ఉద్ధతితో వృత్తి యొక్క విరామ స్థితిలో సృష్టి వైపు అడుగులు వేస్తున్నారు. సృష్టికర్త స్వయంగా చాలా కోరిక కలిగి ఉన్నారు. ఆ కోరిక శక్తి మధ్య సృష్టి యొక్క ధార ఫ్లో అవుతుంది. అప్పుడు వారి సృష్టిలో ఆ కోమల్ శక్తి ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఏ చెట్టుకు విత్తనం, అది మాత్రమే చెట్టు అవుతుంది. సృష్టికర్త కొత్త కొత్త రూపాలలో మార్పు చెందుతున్నారు. ప్రతిరోజు ఎన్నో రూపాల్లో సృష్టి జరుగుతోంది. ఎంత పెద్ద కోరిక ఉన్నా, ఎంత పెద్ద కోరిక ఉద్గాతంలో అనేక సృష్టులను తీసుకుంటున్నారు. వారు చేసిన డిశ్చార్జ్, అది ఉన్న డిశ్చార్జ్ లేదా పాక్షిక ధార ఫ్లౌస్ జరుగుతున్నాయి. ఈ ధారలతో అనేక సృష్టులు సృష్టించబడుతున్నాయి. అక్కడ భగవంతుని పేరు ఉండకూడదు. వారు సృష్టించిన జీవిలోకంలో కోరిక శక్తి, శక్తి ధార ఉంటాయి. అందుకే మన జీవిత ప్రయాణంలో మనం ప్రతి క్షణంలో ఆ కోశక్తి యొక్క కోరిక శక్తి వల్ల మనం ఈ కంటిన్యూ చేస్తున్న ధారను అనుసరిస్తే మనం విజయం సాధిస్తాం. 4 ఓం విని